వెల్కమ్ టు జ్ఞానప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో 2024 నూతన సంవత్సరం కన్యారాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో తెలియజేస్తాను. కన్యారాశి కాలపురుషునికి 6వ స్థానం, భూతత్వ రాశి, బుధుడి స్వంత రాశి, మూల త్రికోణ రాశి, ఉచ్చరాశి. ఈ రాశిలో ఉత్తర పాల్గొని నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. సహజంగా వార్షిక గ్రహాల గోచార ఆధారంగా నూతన సంవత్సర ఫలితాలు ఉంటాయి. గోచార ఫలితాలు 10 నుండి 20% మాత్రమే పనిచేస్తాయి. జాతకంలో జరిగే దశాభుక్తులను అనుసరించి ఫలితాలు తీర్మానించబడతాయి. ఈ నూతన సంవత్సరం కన్యా రాశికి జన్మరాశిలో కేతువు, 7వ స్థానంలో రాహువు, శని 6వ స్థానంలో, గురువు 8వ స్థానంలో ఉన్నారు. వార్షిక గ్రహాలనబడే 4 గ్రహాలున్న స్థానాలు పెద్దగా మంచి స్థానాలు కాదు. ఒక శని భగవానుడు గోచారంలో 6వ స్థానంలో ఉండడం మంచిది అనే విధి తప్ప ఇతర గ్రహాల స్థితి మీకు విశేష ఫలితాన్నిస్తుందని చెప్పలేని స్థితిలో ఈ నూతన సంవత్సరం మీకు మొదలవుతుంది. ఇందులోనూ జన్మ రాశిలోని చంద్రుడిపై గోచార కేతువు సంచరించడం వలన పలు విధాలైన మానసిక ఆందోళనలకు లోనవుతారు. ఇది కాలపురుషునికి 6వ రాశి. ఇక్కడ బుధుడు స్వంత రాశి, మూల త్రికోణ రాశి, ఉచ్చ రాశి అనే 3 విధాలైన బలాన్ని పొందుతారు. శుక్రుడు నీచ స్థితిని, రవి మిత్రస్థానమనే స్థితిని, చంద్రుడికి పర్వాలేదు అని చెప్పవచ్చు, కుజుడికి శత్రురాశి, శని భగవానునికి మిత్రరాశి. రాహుకేతువులు ఈ రాశిలో పెద్ద చెడు ఫలితాలను ఇవ్వరు అనేది వాస్తవం. బుధుడు ఎల్లప్పుడూ రాహుకేతువులను అనుసరించి వెళ్లే గ్రహం. ఇటువంటి కన్యరాశికి 7వ స్థానంలో రాహు ఉన్నప్పుడు వివాహ విషయాలు కలిసి వస్తాయి. రాహు 7వ స్థానంలో ఉన్నప్పుడు వివాహం జరిపించడం, అన్య సంబంధాలలో వివాహం జరిపించడం, ఇది వరకు వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలను పరిష్కరించబడడం లాంటి మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇక గురు వీక్షణ రాశికి 12వ స్థానం, 2వ స్థానంపై ఉండడం వలన విదేశ ప్రయాణాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. 4వ స్థానం కూడా వీక్షిస్తారు కాబట్టి ఇల్లు, వాహనం, ఇల్లు కట్టే పరిస్థితులు, విద్యలో ఉన్నత శ్రేణికి వెళ్ళే అర్హతను పొందుతారు. ఈ సమయంలో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం కలుగుతుందంటే అతిశయోక్తి కాదు. చంద్రునిపై కేతువు ట్రావెల్ చేయడం అనేది మాత్రం ఒక మైనస్ కాబట్టి అప్పుడప్పుడు మానసిక ఆందోళనలకు గురి కావడం వంటివి ఉంటాయి. కాబట్టి ధైర్యంగా ఉండడం ముఖ్యం. 6వ స్థానంలో ఉన్న శని భగవానుడు మీ పాత అప్పులను తీర్చి కొత్త వాటిని సృష్టిస్తాడు. ఉద్యోగంలో ఖచ్చితంగా ఉన్నత స్థితిని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఉద్యోగ బదిలీ, ఒక కంపెనీ నుండి మరొక కంపెనీకి మారడం లాంటివి మీకు అనుకూలంగా ఉంటాయి. 7వ స్థానంలో ఉన్న రాహువు మీకు సొసైటీకి మధ్య ఉన్న సంబంధం నెగటివ్గా ఏర్పరిచిన కొత్త భాగస్వామ్యం, కొత్త వ్యాపార సంస్థలు, కొత్త పార్ట్నర్స్ వల్ల లాభం ఏర్పడతాయి. కొత్త ప్లాన్స్ చేయందిస్తాయి. 7వ స్థానంలో ఉన్న రాహు వల్ల ఆర్థిక వ్యవస్థకు సమస్య ఉండదు. 2024 ఏప్రిల్ మాసం తరువాత గురు భగవానుడు 9వ స్థానానికి స్థాన మార్పు చెందిన తర్వాత వివాహం వంటి శుభకార్యాలు జరిగేట్లు చేస్తారు. గురువు మీ రాశికి బాధకాధిపతి, కేంద్రాధిపతి అయిన 9వ స్థానమైన భాగ్యస్థానంలో సహజ శుభగ్రహమైన గురు భగవానుడు ఉన్నప్పుడు జీవితంలో విజయావకాశాలు, ఉన్నత స్థితి పుష్కలంగా ఉంటుందనేది వాస్తవం. సో కన్యారాశి వారికి 2024 నూతన సంవత్సరం 75% మంచి ఫలితాలను అందిస్తుందని తెలియజేస్తూ తర్వాతి వీడియోలో తులారాశికి 2024 నూతన సంవత్సరం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాము. ధన్యవాదాలు.